హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా మీరు ఎంతమంది న్యూస్ విని ఉన్నారు? ఒక 5,000 ఇండియన్స్ ఒక 500 crores స్కామ్ చేశారని. ఎస్, మీరు విన్నది నిజమే. 500 crores స్కామ్ బై ఇండియన్స్. బట్ ఇండియాలో కాదు, బట్ జరిగింది ఇండియాలోనే. బట్ చేసింది ఇండియన్సే, బట్ ఆ ఇండియన్స్ ఇండియాలో లేరు, కంబోడియా నుంచి చేశారు. అదేంటి, ఇండియన్స్ ఇండియాలో లేకుండా కంబోడియాలో నుంచి ఇండియాలో స్కామ్ ఎలా చేశారంటారా? చెప్పబోతున్నా, చూడండి ఇదే వీడియోలో. సో కొందరు యూత్కి జాబ్ ఆపర్చునిటీ చెప్పి కొందరు ఏజెంట్స్ ఇండియా నుంచి కంబోడియా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన వాళ్ళు ఫేస్ చేసిన సాడ్ రియాలిటీ ఏంటిదంటే, అక్కడ డేటా ఎంట్రీ పేరు అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఒక పెద్ద అపార్ట్మెంట్లో నియర్లీ 5,000 ఇండియన్స్ని, యూత్ని, పెద్ద జాబ్ పెద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా పర్లేదు, తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ఒక హై పేమెంట్ జాబ్స్, ఎక్కువ అమౌంట్ శాలరీ సంపాదించి చెప్పి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు గైడ్ చేసి తీసుకెళ్లారు. అక్కడ వెళ్ళిన తర్వాత చూసే ఉంది, వీళ్ళ పాస్పోర్ట్ కానీ వీళ్ళ మొబైల్ తీసేసుకుని వీళ్ళ ఒక రూమ్లో వేసి వీళ్ళ ద్వారా ఒక ఫేక్ ప్రొఫైల్ అకౌంట్ డేటింగ్ యాప్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయి పేరుని క్రియేట్ చేసి ఇండియాలో ఉన్న ఇండియన్స్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళతో చాట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. లైక్ చెప్పొచ్చు, మనం దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ అని చేయొచ్చు. ఎలా అంటే, ఒకటేమో వచ్చేసి లైక్ బ్లాక్మెయిల్ చేయడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫొటోస్, వీడియోస్ అన్ని వాళ్ళు చూపించి డబ్బులు గుంజడం. రెండోది వచ్చేసి కొందరి లైక్ మొబైల్ నెంబర్ తీసుకుని వాళ్ళకి కాల్ చేసి, మేము లైక్ ఈడీ నుంచి లైక్ మేము ఒక పెద్ద హై ఆఫీషియల్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఎయిర్పోర్ట్లో కొంత పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో కొంచెం ఇల్లీగల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి, అవి మీకు కనుక రావాలంటే లేకుంటే మేము కేసు ఉండకుండా మేము అది తప్పించాలంటే మీరు మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ దగ్గర 1,000 నుంచి lakhs దాకా అమౌంట్ కలెక్ట్ చేశారు. ఈ టర్మ్ని చాలా వరకు లైక్ పెద్ద న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ చెప్పి పిగ్ బుచ్చరింగ్, అంటే పందిని ఏ విధంగా అయితే ముందు పెంచి చూసి ప్రేమ చంపేశారో అదేవిధంగా ఒకళ్ళు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక ప్రేమగా ఫ్రెండ్లీగా మాట్లాడి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి లాస్ట్కి వాళ్ళతో భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం అనేది ఈ బిగ్ బుచ్చరింగ్ స్కీమ్ కింద వస్తుంది. సో ఈ విధంగా చాలామంది ఇండియన్స్ మోసపోయి వాళ్ళ ట్రాప్లో పడిపోయి వేలల్లో లక్షల్లో డబ్బులు లాస్ అయ్యారు. అండ్ ఈ విధంగా ఒక 5,000 ఇండియన్స్ అయితే ప్రజెంట్ కంబోడియాలో చిక్కుకుని వాళ్ళు బయటికి రాలేక వాళ్ళకి వాళ్ళకు టార్గెట్స్ ఇచ్చి మీరు ఇంత అమౌంట్ ఇంతమంది ట్రాప్ చేస్తే మీకు అమౌంట్ ఇస్తారని చెప్పేసి అలా చేయడం వల్ల వాళ్ళకి సరిగ్గా శాలరీ కూడా పే చేయకుండా, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళు అలా టార్చర్ అనేది అనుభవిస్తున్నారంటే ఇండియన్స్ ఒక 5,000 మెంబర్స్ అయితే ఉన్నారంట కంబోడియాలో. సో కంబోడియా వచ్చి వియత్నాం పక్కనే థాయిలాండ్ ఉంటుంది, అక్కడ కంబోడియా. సో ఇండియన్స్ చాలా దగ్గరే. సో చాలామంది ఈ స్కామ్లో చిక్కున్న వాళ్ళు బయటికి రాలేక ఒక వ్యక్తి అయితే ఎస్కేప్ అయ్యి కంబోడియాలో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో వాళ్ళంటే చాలామంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని ట్రాప్ అయ్యారు, వాళ్ళని బయటికి తీసుకురామని చెప్తున్నారు. సో నాకు ఒక అర్థంగా విషయం ఏంటిదంటే, ఎవరైతే ఈ స్కామ్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఇండియన్స్ని టార్గెట్ చేశారు, ఎందుకు ఇండియన్స్ని జాబ్ ఆపర్చునిటీ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ట్రాప్ చేస్తున్నారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ చాలామంది ఇండియన్స్ ఉన్న మైండ్ సెట్ ఏంటంటే, ఇండియాలో కన్నా ఫారిన్ కంట్రీకి వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదిస్తే అది ఇండియాకి పంపిస్తే వేలలో ఎక్కువ అమౌంట్ అని ఒక చిన్న ఆశతో వాళ్ళు వెళ్తున్నారు. ఈవెన్ రీసెంట్ చూసి ఉండొచ్చు, చాలామంది ఇండియాలోనే కాల్ సెంటర్ స్కామ్స్ అని నడుస్తున్నాయి. లైక్ ఫారినర్స్ కాల్ చేసి మీ సిస్టంలో వైరస్ అని చెప్పేసి వాళ్ళని ఇలా మేము కూడా ఫారినర్సే, మేము కూడా మీకు సిస్టమ్ రిజాల్వ్ చేస్తాం ఇష్యూ అని చెప్పేసి డబ్బులు గుంజడం తెలిసిందే. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పి అలా స్కామ్ చేయడం. ఈవెన్ రీసెంట్గా యుక్రెయిన్ రష్యా వార్లో కూడా ఇండియా నుంచి రష్యాకి తీసుకెళ్ళి మీరు జస్ట్ లైక్ అక్కడ జరుగుతున్న యుద్ధంలో మీరు జస్ట్ ఆర్మీకి ఐటమ్స్ లైక్ కావాల్సిన సప్లై ఐటమ్స్ మీరు సప్లై చాలు, హెల్పర్ కూడా చాలా తీసుకెళ్ళి ఇండియన్స్ని ట్రాప్ చేసి లక్షల శాలరీ చూపెట్టి అక్కడ వెళ్ళి వాళ్ళను రష్యాలో యుద్ధంలో పాల్గొని సోల్జర్లో పాల్గొనే చేశారు. ఆ విధంగా చాలామంది ఇండియన్స్, ఈవెన్ హైదరాబాద్లో ఒక వ్యక్తి కూడా అక్కడ వెళ్ళి చిక్కుకుని అందులో ఆ వార్లో చనిపోయాడు. సో ఈ విధంగా జాబ్ ఆపర్చునిటీ వచ్చిన ఆశ చూపించి ఇండియన్స్ని ట్రాప్ చేస్తున్నారు వేరే ఫారిన్ కంట్రీలో ఉన్న కొంచెం ఏజెంట్స్. సో గైస్, బీ కేర్ఫుల్, సేఫ్గా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కనుక జాబ్ చేయాలనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు ఫైండ్ ఎ గుడ్ జాబ్, రైట్ జాబ్. వేరే ఫారిన్ కంట్రీలో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం అవేర్నెస్ చేసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరు జాబ్ కోసం వెళ్ళండి. సో ఈ విధంగా అయితే చాలామంది స్కామ్స్ నడుస్తున్నారు. మీరు అయితే జాగ్రత్తగా ఉండండి. ఇలా స్కామ్లకు ట్రాప్ మాత్రం ట్రాప్ అవ్వకుండా జాగ్రత్త దూరంగా ఉండండి. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మేక్ షూర్ టు లైక్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీస్ని సేఫ్గా ఉంచండి, ఇలాంటి ట్రాప్ నుంచి దూరంగా ఉంచండి. And also don't forget to subscribe to my channel guys. Love you all. Take care. See you soon.